జపాన్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థలో సెన్సిటివ్ సెజోమీటర్ పరికరాలు ఉన్నాయి. భూకంపాలు వచ్చేటప్పుడు నేల లోపల వచ్చే కదలికలను ఈ సెజోమీటర్స్ కనిపెడుతుంది. 2011 మార్చి 11వ తేదీన 8.9 మాగ్నిట్యూడ్ తీవ్రత ఉన్న ఎర్త్క్వేక్ రాబోతుందని ఒక సెజోమీటర్ 12 సెకండ్ల ముందే కనుగొంది. దీంతో 33 ట్రైన్స్ కి స్టాప్ సిగ్నల్స్ ఇచ్చారు. ఇందులో కేవలం ఒక్క ట్రైన్ మాత్రమే పట్టాలు తప్పింది. ఒకవేళ భూమి రెండింతల సైజులో ఉంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు నేల మీద వాలిపోయే అవకాశం ఉంటుంది. డాల్ఫిన్ కిక్ అనే పదం స్విమ్మింగ్ స్పోర్ట్ కి చెందినది. డాల్ఫిన్ కిక్ అంటే ఈ ఫోటోలో చూపించినట్టుగా ఉంటుంది. ఆడకంగారులకు 3 వెజైనల్ కెనాల్స్ ఉంటాయి. ఒకటేమో సంయోగం జరపటానికి, మరొకటేమో బిడ్డకి జన్మనివ్వటానికి, ఇంకోటేమో యూరినేషన్ కి యూజ్ అవుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ లేదా టీ లాంటి వాటిల్లో కెఫీన్ అండ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. మనం తాగే సాఫ్ట్ డ్రింక్ లో నికోటిన్ కూడా ఉంటుందని 2022 స్టడీలో తేల్చి చెప్పింది. ప్రతి మిల్లీలీటర్ సాఫ్ట్ డ్రింక్ లో 0.7251 నుంచి 0.9949 మైక్రోగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. 1 మిల్లీలీటర్ చాలా తక్కువలో ఉంటే ఈ మిల్లీలీటర్ ని దాదాపు 1000 చిన్న భాగాలు చేస్తే దాంట్లో ఒక భాగమంతా నికోటిన్ ఉంటుంది. అంటే చాలా తక్కువ అయినప్పటికీ మనం కూడా నికోటిన్ తీసుకున్నట్టే. యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నవారి కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నవారే చాలా ఎక్కువగా విషయాలను మర్చిపోతుంటారట. మీకు పాప్కార్న్ తినే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కన్నా పాప్కార్న్లోనే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీర కణాలు డ్యామేజ్ అవ్వకుండా అడ్డుకుంటాయి. ఒక వైలిన్ ని చేతితో తయారు చేయడానికి 250 గంటల సమయం పడుతుంది. అలాగే దీని తయారీలో 70 చెక్క ముక్కలను యూజ్ చేస్తారు. మనుషుల కంటే జిరాఫీలకే 30 రెట్లు ఎక్కువగా మెరుపులు కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి హైట్ కారణంగా త్వరగా మెరుపు కొడుతుంది. గడిచిన 10 సంవత్సరాలలో సైన్స్ ప్రయోగాల కోసం ప్రజలు తమ బాడీని డొనేట్ చేయటం రెట్టింపైంది. ప్రజలు చనిపోయిన మనిషి అంత్యక్రియలు చేయటానికి చాలా ఖర్చు పెరగడంతో వారు ఇలా డొనేట్ చేయటం మంచిదని భావించారు. పాపప్ యాడ్స్ ను ఇన్వెంట్ చేసిన ఈథన్ జుకెర్మ్యాన్ తాను ఇంటర్నెట్ లో అత్యంత ఎక్కువగా విసుగు తెప్పించే అడ్వర్టైజింగ్ ని కనుగొన్నానని, అందుకు తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. ఒలింపిక్స్ లో గెలిచిన విజేతలకు గోల్డ్ మెడల్ ఇస్తుంటారు. అయితే ఆ గోల్డ్ మెడల్లో కేవలం 1.34% మాత్రమే గోల్డ్ ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న పుర్రె ఏదో మట్టిలో ఉండడం వల్ల పాడైపోయినట్టు అనిపిస్తుందా? కానీ ఇది మట్టిలో పెట్టడం వల్ల పాడైపోయింది కాదు. ఇది బోన్ క్యాన్సర్ వచ్చిన ఒక పేషెంట్ యొక్క పుర్రె. రతన్ టాటా గారికి 2015లో బిల్ గేట్స్ అండ్ వారన్ బఫెట్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ చూడాలని ఒక ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆయన ఆ ఇన్విటేషన్ ని సులభంగా తిరస్కరించాడు. ఆ రోజు ఢిల్లీలో ఒక ఫిలాంథ్రపీ రిసెప్షన్ ఉండటంతో దానికి అటెండ్ అయ్యాడు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలు నిజానికి అమెరికాలోనివి కావు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ కాబట్టి కెనడాలో తీస్తారు. ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటిగా ఆస్ట్రేలియా పరిచయం చేసింది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా 1998లో పాలీప్రొపిలిన్ పదార్థాన్ని ఉపయోగించి బ్యాంక్ నోట్ చేశారు. కుక్కల కన్నా ఏనుగులు ఎక్కువ దూరంలో ఉన్న వాసనను పసిగట్టగలవు. T-183 క్యాలిక్యులేటర్ ప్రాసెసింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మూన్ మీద ల్యాండ్ అయిన అపోలో 11లో ఉన్న కంప్యూటర్ కన్నా 6 రెట్లు అధికంగా దీని ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది. పాతకాలంలో ఉండే టీనేజర్స్ కన్నా ఈ కాలంలో ఉండే టీనేజర్సే ఒంటరితనంతో బాధపడుతున్నారు. దీనికి కారణం వారి లైఫ్ స్టైల్. ఒక్కోసారి సైబీరియా దేశంలో నేరాలు చేసిన ప్రజలు ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవటానికి రీండీర్స్ ను వాహనాలుగా ఉపయోగించుకునేవారు. నేరస్తులను చేసి చేయటానికి మాకు స్నోమొబైల్స్ వద్దు, రీండీర్స్ కావాలని అక్కడి పోలీసులు అడుగుతున్నారట. మగ పందులను బోర్ అని అంటారు, ఆడపందులను సో అని అంటారు. అలాగే పందిపిల్లను పిగ్లెట్ అని అంటారు.
మిడతలకు వాటి చెవులు అనేవి వాటి పట్టభాగంలో ఉంటాయి. ఇదనే కాదు, చాలా కీటకాలకి వాటి చెవులు అనేవి మనకలాగా తలభాగంలో ఉండవు. ఎక్కువ శాతం కీటకాలకు చెవులు అనేవి ఉండవు. కేవలం వైబ్రేషన్ ను అర్థం చేసుకునే సెన్సరీ రిసెప్టర్స్ మాత్రమే ఉంటాయి. చైనాలోని కొన్ని పోలీస్ స్టేషన్లు రాత్రిపూట కాపలాగా ఉండటానికి కుక్కలకి బదులుగా పెద్ద బాతులను పెట్టుకున్నారు. రాత్రిపూట మనిషి కంటే వాటి కంటి చూపు బాగా పనిచేస్తుంది. మహాత్మా గాంధీ గారి సమాధి మీద హే రామ్ అని రాసి ఉంటుంది. అతను చనిపోయే చివరి క్షణాల్లో హే రామ్ అని పలికాడని చాలా మంది భావిస్తారు. మనకు అర్థం కావట్లేదు కానీ మన చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఒక మనిషి తన జీవితం మొత్తంలో 18 కేజీల చర్మం ఊడిపోతుందట. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. నిజానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడా అన్నం మనం ఉత్పత్తి చేయగలము. కానీ వండిన ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయటమే చాలా కష్టమైన పని. 1938వ సంవత్సరంలో ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్లో హిట్లర్ని మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. ఆల్మోస్ట్ అనే పదం ఇంగ్లీష్ భాషలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న అతిపెద్ద పదంగా చెప్తారు. ఏదైనా విషయం మీద ఇతరుల యొక్క ఒపీనియన్ తెలుసుకునేటప్పుడు ఒక భయం ఉంటుంది. ఏం చెప్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడో అని. అయితే ఆ భయాన్ని ఎలడోగ్జాఫోబియా అని అంటారు. ఒక A4 సైజ్ పేపర్ని తీసుకుని మీరు 5 సార్లు సులభంగా చేతితో మడత పెట్టగలరు. కానీ 8 సార్లు A4 పేపర్ని ఫోల్డ్ చేయటం అసాధ్యం. కావాలంటే ట్రై చేసి చూడండి. మార్కస్ పిజ్ అనే వ్యక్తి 9 సార్లు స్విమ్మింగ్లో ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచాడు. 1972లో ఒకసారి ఇతను రష్యన్ స్విమ్ టీమ్ కోచ్కి నేను గెలవటానికి నా మీసమే కారణమన్నాడు. మీసం కారణంగా మూతి దగ్గరకు వచ్చే నీరు డిఫ్లెక్ట్ అయ్యి పక్కకు పోవటం వల్ల తన స్విమ్మింగ్ స్పీడ్ పెరిగిందని సరదాగా అన్నాడు. ఇతను సరదాగా అన్న విషయాన్ని చాలా మంది సీరియస్ గా తీసుకున్నారు. ఆ తర్వాతి సంవత్సరం చాలా మంది రష్యన్ స్విమ్మర్స్ అతనిలాగా చేయటం మొదలుపెట్టారు. పెయింట్ వేసిన ఒక ఇంటికి యూనిక్ కలర్ ఉంటుంది. స్పేస్ నుంచి చూస్తే ఎర్త్ బ్లూ కలర్ లో ఉంటుంది. అయితే ఈ విశ్వానికి కూడా యాస్ట్రోనామర్స్ ఒక కలర్ ని కనుగొన్నారు. మన విశ్వం యొక్క కలర్ పేరు కాస్మిక్ లాటి. టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు కూడా దాంట్లో పనిచేసే మ్యూజిక్ బ్యాండ్ వారి ప్రాణాలు కాపాడుకోలేదు. షిప్ నీట మునిగిపోతున్నప్పుడు వారు మ్యూజిక్ వాయిస్తూనే ఉన్నారు. ఆ మ్యూజిక్ వినటం వల్ల ప్రజలు ఆందోళన తగ్గుతుందని వారు వాయిస్తూనే ఉన్నారు. చివరికి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకవేళ మనిషి మెదడు ఒక కంప్యూటర్ అనుకుంటే అది ఒక సెకండ్కి 38,000 ట్రిలియన్ల ఆపరేషన్స్ ను హ్యాండిల్ చేయగలదు. థాయిలాండ్లోని కొబ్బరి చెట్లను పెంచే రైతులు ఆ చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలను దించడానికి మనుషులకు బదులుగా మకాక్ అనే కోతులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. బాగా ట్రైన్ అయిన ఒక మకాక్ కోతి రోజులో 1600 కొబ్బరి బొండాలను తెంపగలదు. అదే మనిషి అయితే 100 మాత్రమే తెంపగలడు. మైక్ టైసన్ తన ప్రొఫెషన్ బాక్సింగ్ లో మొత్తం 6 సార్లు మాత్రమే ఓడిపోయాడు. ఇందులో ఈవాండర్ హోలీఫీల్డ్ తో అయితే 2 సార్లు ఓడిపోయాడు. సిల్లీ అనే ఇంగ్లీషు పదాన్ని ఒకప్పుడు గొప్ప అదృష్టం అన్న అర్థంలో వాడేవారు. దారిన పోయే కుక్క మనల్ని చూస్తూ అరుస్తుంటే మనం కూడా వాటి మీద అరిచి రాయో రొప్ప పట్టుకుంటాం. కానీ స్విట్జర్లాండ్ దేశంలో మొరిగే కుక్కని గద్దించటం కూడా నేరంగా చూస్తారట. కోపంలో తీసుకునే నిర్ణయాలు మంచిది కాదని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఒక స్టడీలో కనుగొన్న విషయం ఏంటంటే నార్మల్ ఎమోషనల్ స్టేట్లో ఉండి వచ్చే ఐడియాల కన్నా కోపంలో వచ్చే ఐడియాలే చాలా ప్రత్యేకంగా ఉంటాయట. మన చేతి వేలి ముద్రలు ప్రతి ఒక్కరికి వేరుగా ఎలా ఉంటాయో సేమ్ నాలుక మీద కూడా ప్రతి ఒక్కరికి వేరువేరుగా ముద్రలు ఉంటాయట. మనం స్విచ్ వేసిన నానో సెకండ్స్ లోనే లైట్ వెలుగుతుంది. దీన్ని బట్టి చూస్తే కరెంటు ఒక సెకండ్కి 2,70,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఒక అంచనా మాత్రమే. ఆకాశంలో ఎగురుతూ ఒక్కసారిగా వేగంగా దూసుకువచ్చి గద్ద దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇది రైఫిల్ షాట్ కన్నా 2 రెట్లు పవర్గా ఉంటుంది.
చాలా చిన్నగా నడిచేవారిని నత్త నడకలాగా ఉంది అని అంటుంటారు. అయితే సరదాగా నత్తకు స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసుకుందామా? గార్డెన్ స్నేల్స్ అనేవి గంటకి 0.020 మైల్స్ వేగంతో నడుస్తాయి. అదే టెరిస్ట్రియల్ స్నేల్స్ అయితే గంటకి 1 మైల్ వేగంతో నడుస్తాయి. ఈ ప్రపంచంలోని మొత్తం ఇసుక అనేది మొత్తం భూభాగంలో 33% వరకు ఉంటుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా వాల్ పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ని కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వాల్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? బోహాయ్ గల్ఫ్ అనే సముద్ర తీరాన ఇది ఎండ్ అవుతుంది. ఈ ఫోటోలో చూపించినట్టుగా ఆర్మిడెల్లో అనే జీవికి ఏదైనా హాని జరుగుతుందని తెలిస్తే అవి వెంటనే ఇలా రోల్ అయిన ఒక బంతిలాగా మారతాయి. మొట్టమొదటిగా 1806-1810లో క్రిస్టియన్ మిషనరీకి చెందిన విలియం కేరీ మరియు జాషువా మార్చిమన్ అనేవారు సాంస్క్రిట్ రామాయణాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. అయితే వారు రామాయణాన్ని మొదటి 2 సంపుటాలను మాత్రమే ట్రాన్స్లేట్ చేశారు. ఇక పూర్తి రామాయణాన్ని 1853లో వారణాసి దగ్గర ఉన్న గవర్నమెంట్ సాంస్క్రిట్ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్న రాఫ్ టిహెచ్ గ్రిఫ్త్ అనే వ్యక్తి ట్రాన్స్లేట్ చేశాడు. మనుషులకు ఎలాగైతే క్యాన్సర్ వస్తుందో సేమ్ కుక్కలకి కూడా క్యాన్సర్ వస్తుందట. అయితే డాగ్స్ వాటిలో ఉన్న కొన్ని రకాల క్యాన్సర్స్ ని మాత్రమే పసిగట్టగలవు. ఫ్రెంచ్ భాషలో 0 అనే పదాన్ని 13 రకాలుగా పలకవచ్చట. ఒక్కోసారి ఉదయం పూట మనం ఎంత లేవాలి అని ట్రై చేసినా మొత్తుగా నిద్రపోతాం. ఈ కండిషన్ని డైసానియా అని అంటారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.